ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. భారత స్వతంత్ర దినోత్సవం రోజున 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో సాయంత్రం 6:30 అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నారు. మరుసటి రోజు అంటే ఆగస్టు 16న మిగతా 99 క్యాంటీన్లను మంత్రులు ప్రారంభించనున్నారు. మొత్తం 33 మున్సిపాలిటీలలో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అన్నా క్యాంటీన్ల నిర్వహణను హరే రామ హరే కృష్ణ సంస్థ చూడనుంది. కేవలం 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు అందించనున్నారు. అయితే 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఈ అన్నా క్యాంటీన్లను తీసుకువచ్చారు. నిరుపేదలకు తక్కువ ధరకే 3 పూటల భోజనం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి రావడంతో ఈ అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే తిరిగి అన్నా క్యాంటీన్లను తెరుస్తామని చంద్రబాబు 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. గెలిచి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకం కూడా చేశారు. ఆ తర్వాత మంత్రివర్గ ఆమోదం కూడా పొందడంతో అన్నా క్యాంటీన్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. అన్నా క్యాంటీన్లు తిరిగి తెరుచుకుంటూ ఉండడంపై హర్షం వ్యక్తమవుతోంది. రోజువారీ కూలీలు, కార్మికులు అన్నా క్యాంటీన్ల ద్వారా ఆకలి తీరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 100 అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభం కానుండగా మరో 83 అన్నా క్యాంటీన్లను కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కొత్తగా అన్నా క్యాంటీన్ల కోసం నిర్మాణాలు చేపడుతున్న కారణంగా పలు చోట్ల ఏర్పాటులో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా సెప్టెంబర్ నెలాఖరు నాటికి మొత్తం 213 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తేవాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.